ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాధాకిషన్ రావుపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ వైపు వెళితే అక్రమ కేసులు పెడతామని రాధాకిషన్ రావు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. అటు రాధాకిషన్ రావు అక్రమాస్తులపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. సినిమా హీరోయిన్లు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించారని ఆయన వెల్లడించారు. భారీగా నగదివ్వాలని తనను బెదిరించారని, నగదు ఇవ్వలేదని అక్రమ ఆయుధాల కేసు పెట్టారని చెప్పారు. ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్కి పోవడం జరిగింది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు తాకితే పరామర్శించడానికి వెళ్ళి రాగానే కేసులు పెట్టినారు. నాకు అప్పుడున్న కమిషనర్ శ్వేత గారు. మళ్ళీ తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనేటోడు నాకు ఫోన్ చేసి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొనగాడివా మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాము, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు రా, నువ్వు పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్నీ ఒకటి నా దగ్గర ఉన్నది అని ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు, గుండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి, అరే నీ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నా, నీ జంతువులన్నీ కూడా సీజ్ చేస్తాను అంటే, ఎట్లా చేస్తారు సార్, నా అన్ని లైసెన్స్ ఉన్నాయంటే, నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నీ మీద డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమైనా చేయగలుగుతా అని చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. నా లెక్క ముందుకు వచ్చి ఎవరు చెప్పలేదు. ఇవాళ డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాధాకిషన్ రావుకి 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నారు. ఇవాళ సిబిఐ విచారణ జరపాలి. నేను ఈడీకి కూడా లెటర్ రాయబోతున్నా, వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి. ఈయన జీతం ఎంత అసలు మీరు ఆలోచించండి. ఒక రిటైర్ అయిన ఒక పర్సన్కి 3 ఏళ్ళు ఒక స్పెషల్ జియో చేసి ఓఎస్డీగా, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఎట్లా పర్మిషన్ ఇస్తారు అంటే, గవర్నమెంట్ అవుట్రైడ్గా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే రాక్షసత్వం కలిగిన వాడే రాధాకిషన్ రావు. వానికి అవుట్రైడ్ సపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులు, సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాల్సిన పని ఏముంది, మరి వాళ్ళని ఏ రకంగా బెదిరించారో. మరి ఈ పూర్తి ఎపిసోడ్కి సంబంధించి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా బయటికి రావాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ తరఫున నేను కూడా హామీ ఇస్తా, ఎవరికి ఏం అన్యాయం జరిగినా మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈయన ఆస్తులపై ఈడీ విచారణ జరపాలి, ఈయన ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలి. ఈయన ఇంకేమేం క్రైమ్ చేసిర్రో పోలీసులు గట్టిగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎలాంటి ప్యాకేజీలకు అమ్ముడు పోకుండా ఈ యొక్క ఇష్యూని మొత్తం బయటికి తీయాలి.